ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలో అత్తిలి అనే ఉల్లి టౌన్. చారిత్రకంగా పౌరాణికంగా ఈ ఊరికి పెద్ద ప్రత్యేకత ఏం లేదు. పోనీ ఇక్కడ పౌరులేమి ప్రత్యేక అత్తిలి రాష్ట్రం కోసం పోరాటాలు ఉద్యమాలు చేయటం లేదు. అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ ఊరి చరిత్ర కాదు, ఈ ఊళ్ళో కొందరు మనుషుల గురించి. ఏమన్నా ఒకసారి అలా సెంటర్లోకి వెళ్దామా? మహాత్మా గాంధీ మన జాతిపిత, చాచా నెహ్రూ మన తొలి ప్రధాని, ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధాని, స్వామి వివేకానంద గొప్ప సంఘ సంస్కర్త. ఇంతమంది ప్రముఖుల పక్కన చోటు సంపాదించుకున్నాడు. ఈయన ఎవరనుకుంటున్నారా? అత్తిలి వెంకటరత్నం గారు. ఈ ఊరికే కాదు, ఈ చుట్టుపక్కల 25-30 గ్రామాలకి పార్టీ లేని నాయకుడిగా, పదవి లేని పాలకుడిగా ఎన్నో సేవలు చేసిన గొప్ప వ్యక్తి. బతికున్న రోజుల్లో ఆయన చేతికి ఎముక లేదనేవారు. అదేదో బోన్ ఫ్యాక్టరీలో పోయిందని కాదండి. అడిగిన వారికి అడగని వారికి కూడా సాయం చేసిన దాన వీర శూర కర్ణ. ఈయన గురించి చెప్పాలి అంటే 7-8 సినిమాలు తీయచ్చు. మరి మనకంత టైం లేదు కాబట్టి శాంపుల్ గా కొన్ని షాట్లు చూద్దాం. విద్యార్థుల కోసం పాఠశాల, రోగుల కోసం వైద్యశాల, భక్తుల కోసం దేవాలయాలు, ప్యాసింజర్ల కోసం అపార్థం చేసుకోకుండా బస్ ఎక్కే ప్యాసింజర్ల కోసం బస్ షెల్టర్లు, తాగునీటి కోసం వాటర్ ట్యాంకులు, సాగునీటి కోసం పంట కాలువలు, ఇలా ఎన్నెన్నో సొంత డబ్బుతో నిర్మించిన మహానుభావుడు. అందుకే ఆయన పోయి 20 ఏళ్లైనా సెంటర్లోనే కాదు, ప్రజల మనసుల్లో కూడా ఇంకా శిలా విగ్రహంలా నిలబడే ఉన్నాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ల తీపి గుర్తులు. మరి వెంకటరత్నం గారి తీపి గుర్తులు అదేనండి. వారసులో ఎవరూ లేరా అని మీకు డౌట్ రావచ్చు. నిక్షేపంగా ఉన్నారండి బాబు. ఓసారి వాళ్ళ మీదకు జూమ్ వేద్దామా? ఈవిడ వెంకటరత్నం గారు ఒక్కగానొక్క కూతురు, బొడ్డు స్వరాజ్యం. అత్వరమ్మాయికి బొడ్డేంటి అన్న డౌట్ మీకు రావచ్చు. పాపం పెళ్ళయ్యాక బొడ్డు వచ్చింది. సారు చేసిన సర్వీసులు మర్చిపోని జనం ఆయన మీద రెస్పెక్ట్తో ఈవిడ్ని ఎలక్షన్లో నిలబెట్టి ఓటుకు నోట్లు, పట్టుచీరలు, క్వార్టర్ బాటిల్లు తీసుకోకుండా, రిగ్గింగులు చేయకుండా నీట్గా గెలిపించి అత్తిలి మున్సిపాలిటీకి చైర్ పర్సన్ చేశారు. చైర్ ఈవిడిదైనా ఇందులో కూర్చున్న పర్సన్ మాత్రం వాళ్ళ ఆయన బొడ్డు భాస్కర్. ఈడెవడో పెట్టల ధరలో ఉన్నాడు అనుకుంటున్నారా? మీ తాటి కరెక్టే. ఒకప్పుడు ఈడు పెట్టలు కొట్టుకునే బతికేవాడు. పెట్టలు దొరకపోతే కాకులు కొట్టి నల్ల పెట్టలని బ్లాక్ లో అమ్మేసుకునేవాడు. ప్రస్తుతం మన బొడ్డుకి గన్మెన్ను. ఇక జనసేన ఎట్లుంటుంది చూడండి. మున్సిపాలిటీ నాకేమిచ్చింది అనేది కాదు, మనం మున్సిపాలిటీకి ఏమిచ్చామనేది మెయిన్. చెప్పండి, మన మున్సిపాలిటీకి మీరు ఏమి ఇవ్వడానికి వచ్చారు? కంప్లైంట్. ఏమైందండి? చెత్త అండి, చెత్త. చెత్త బతుకులైపోయాయి మాయి. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. కంపు భరించలేక చస్తున్నామండి. కోళ్ల ఫారాల్లో మా కాలనీలో దోమల ఫారాలు, ఈగల ఫారాలు వెలిసాయి. పాపం అవి మాత్రం బతకొద్దు, బోతదై ఉండాలయ్యా. ఇంటికి 2 ఉన్నారు. పెళ్ళాలా? కాదు, చికెన్ గున్యా డెంగ్యూతో బాధపడుతూ ఏం చేయమంటారు? లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జోకులొద్దు. మమ్మల్ని ఉండమంటారా, ఖాళీ చేయమంటారా? పాపం అంత కంపు ఎంతకాలం భరిస్తారో ఓ పని చేయండి, ఖాళీ చేసేయండి. అంతేగాని చెత్తలు ఖాళీ చేయించరు. డీలా ఆర్గ్యుమెంటా? తొక్కలో చెత్త కోసం డీల్ ఏమిటండి? ఆర్గ్యుమెంటే. ఏసేయమంటారా? అప్పుడే వద్దు. చూడండి, నువ్వు లేవబెట్రా. మీ కాలనీ కట్టి 3 సంవత్సరాలు అయింది. మా మున్సిపాలిటీ చెత్త అక్కడే వేయాలని తీర్మానించి 7 సంవత్సరాలు అయింది. సో మీ కాలనీలో చెత్త వేయటం లేదు. చెత్తన ప్లేస్ లోనే మీరు కాలనీ కట్టుకున్నారు. లేదండి, ఈ మధ్యన వేస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం వేస్తూనే ఉంటారు. రూల్ అది. నేను ముందే చెప్పాను, ఈ చెత్త నా కొడుకుతో ఆర్గ్యుమెంట్ వేస్తూ డీల్కి వచ్చేద్దామని. సరే కానివ్వండి. సార్ డీల్ అంట ఎంతో చెప్పండి. 25. టూ మచ్. అలాగే రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు వదిలిపోతాయి. సరే కానివ్వండి. ఇవ్వండి. ఇదిగోండి 25,000. ఏంటి లంచానికి కూడా రసీదులు ఇస్తున్నారా? నీకు ఇలాంటి తెలివితేటలు ఉండబట్టే మీ ఆవిడ నేను 2 ఏళ్ళు కువైట్లో పెట్టి ఇక్కడ 3 పిల్లలకు తండ్రిని చేసి పెట్టింది. నమస్కారం. నమస్కారం. సరోజం, అది అక్కడ పెట్టి ఇక్కడ సంతకం పెట్టి రేపే మీ కాలనీలో చెత్త అంతా ఎత్తించేసి వేరే కాలనీలో ఏం చేస్తాను. వెళ్ళండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఎండను పడి వచ్చారు, ఇప్పుడు కాఫీ ఏంటి? అయితే కూల్ డ్రింక్స్ తెస్తాను. ఇదిగో కూల్ డ్రింక్ లో పురుగుల మంది ఉంటుంది, మంచినీళ్ళు తాగెళ్తారు. కానీ నువ్వు వెళ్ళు. ఆ కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? తల గ్లాసు తాగేయాలండి, మన మున్సిపాలిటీదే. వద్దులేండి, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న మినరల్ వాటర్ తాగుతాం. వీడికి ఇంకా ముట్టుపోగరు తగ్గలేదు. ఏంటి అంత గొప్ప మాంగారు కల్లుడేయండి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన కన్న కొడుకుని చూడండి, నేనే బెటర్ అనిపిస్తాను. ఈడే వెంకటరత్నం గారి పెద్ద అబ్బాయి డోసుబాబు, సారీ బోసుబాబు. తెరిసిన దగ్గర నుంచి మూసేంత వరకు బార్లోనే ఉంటాడు. వానర్ అనుకున్నారండి, కనీసం క్లీనర్ కూడా కాదు, ఊర్లీ కస్టమర్. చిన్న కళ్ళు పాక పెట్టుకున్న నిన్ను తాగి ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ చేస్తే అయిపోయిందని నన్నే బయటికి గడి చేస్తావా? చెప్తా, రేపు మళ్ళీ నువ్వు బార్ ఓపెన్ చేసే వరకు నీ బార్ లో కాలు పెడితే నా చెప్పించి కొట్టు. ఇదే ఈ బోసు బాబు చూడుతోనే పెద్ద కొడుకుని చూశారుగా, ఆడుతున్న 2వ కొడుకుని చూద్దాం పదండి. ఈడే వెంకటరత్నం గారు 2వ వెంచరు.
పేరు అచ్చిబాబు. దాన్ని ఇక్కడ పెట్టి ఇది కొట్టరా. ఇది కొడితే మన కళ వచ్చేద్ది. నువ్వు నోరు మూసుకుని ఆట చూడు, లేదా ఇంటికి వెళ్ళి టీవీ చూడు. 3 రోజుల నుంచి మంటెక్కిపోతుంది ఇక్కడ. కలవరకి ఇంగే షో. నేను చెప్తే విన్నావా? ఎన్ని పాయింట్లు? ఫుల్ 160. డబ్బులు లేవు. ప్యాంటు చొక్కా ఉన్నాయిగా. ఈ మధ్యన ప్రతి ఓడు సిన్సియర్ గా ఆడుతున్నారు. ఎవడో చూడలేదు కదా. రెండబ్బాయి గారు రిక్షా కావాలా? ఆ పేపర్ కూడా కావాలరా. చొక్కా ఏదండి బాబు, ఎవడో సలహేస్తుందండి, దానం చేస్తాను. పదా అంతా బ్రాంతి ఏనా జీవితాన చిన్నే లేదా. మన ఇంటికి దారిటు ఎదవది రోజు వస్తున్నా కనిపిస్తున్నాయి. నాన్న అడుగుదాం. నాన్నారండి మన ఇంటికి దారెట్టండి, అది చూపించండి. సార్ డబ్బులు అక్కలేదు, ఉంచుకోరా. నేను ఉంచుకోవడం ఏంటండి, నా కిరాయి డబ్బులు అడుగుతున్నా. కిరాయి ఏంట్రా, నువ్వు ఇచ్చింది లిఫ్ట్ కదా. రిక్షాలో లిఫ్ట్ ఎవడొస్తాడండి బాబు, నువ్వు ఇచ్చావనుకున్నాను రా. సరే డబ్బులు ఎవరి దగ్గర తీసుకో. అరే బాబు ఒక క్వార్టర్ ఉంటే డొనేషన్ కొడతారా? అనయ్య నేను రా అచ్చిబాబుని. సూట్ వేసుకునేసరికి గుర్తుపట్టలేకపోయా. అవును, ఇంత ఎర్లీగా వచ్చేసావండి. రేపు ఎర్లీగా వెళ్ళిపోవచ్చని. సరే లాసా గైనా గైనే మనతో ఆడినోళ్ళు అందరికనే. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నావు? తొందరగా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బింగ్ అయిపోద్దని లేట్ నైటింగ్ కోసం ఎయిటింగ్ చేస్తున్నాను. 7 సేవలే, దారి మర్చిపోయినా ఆడవచ్చు కదా. పద. మరి నాన్నారా? నాన్నగారికి గాంధీ గారితో పని ఉందంట, చూసుకొస్తా. పద. కలుపుతీ అలా చేతితో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చెయ్యింది కానీ బెల్లు బారెడికి అమ్మేశాను. తలుపుది ఎంతసేపు కొట్టాలా తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఎయిటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడన వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో వస్తాడన్న టెన్షన్ లేకుండా గురకెత్తి చదువుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాదగా పిలు, వస్తాను. థ్యాంక్స్. కాసేపు పద్దు, ఏమనుకోకే, ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావు. నువ్వు కదా నేను. అయ్యో ఏంటిది? జిమ్కి వెళ్ళి వస్తున్నాను వదినా. బట్టలేమయ్యాయి? దారిలో ఎవడో సలహేస్తుందంటని అడిగి దానం చేశానే. ప్యాకెట్లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని. తప్పే. స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేయాలి, ముఖ్యంగా ప్యాకెట్ లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేసాక ప్యాక్ ఆడుకోమని చెప్పు. అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. మన చూశారుగా వెంకటరత్నం గారి కొడుకుల్ని. పండిత పుత్ర పరమసుంట అనిపిస్తోంది కదూ. మహానుభావులు వారసులు గొప్పోళ్ళు అవ్వాలని రూలేం లేదు. డాక్టర్ కొడుకు ఎయిడ్స్ పేషెంట్ అవ్వచ్చు, పోలీసుడు కొడుకు కేడీ అవ్వచ్చు, న్యూస్ రీడర్ కొడుకు నత్తోడు అవ్వచ్చు. అన్నట్టు ఏళ్ళ ఆడాళ్ళలో పడి అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోలేదండి బాబు. ఏంటి ఆ మహానుభావుడికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? ఉన్నాడండి బాబు. ఈడే వెంకటరత్నం గారు రక్తం పీల్చుకు పుట్టిన రక్తం పంచుకు పుట్టిన ఆఖరి వెంచుడు అత్తిలి సత్యబాబు. LKG వరకు చదివాడు. అన్నలు తెల్లారుజామున ఇంటికి వస్తే ఇది తెల్లారకుండానే లేచి రెడీ అయిపోయాడు. ఈయనేం చేస్తాడు చూడండి. ఏదో సచ్చినోడా, నువ్వు పడుకో, మమ్మల్ని పడుకోలేవు. కోత పెట్టి చావు. ఇక బా. పోతాం. ఏంటి జాగింగ్ బైక్ వేసుకెళ్తున్నాడు అనుకుంటున్నారా? చూడండి. వందిస్తావా? వస్తాను. ఓ 50 ఇస్తావా? నేనే వస్తాను. సత్యబాబు వీడికి క్యాప్షన్ కూడా వేస్టే.